సో హై గైస్, అఖండ 2 మూవీ 35 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా వేసుకోండి. సో అఖండ 2 అసలుకి వరల్డ్ వైడ్ గా అయితే కలెక్షన్ లో అయితే చాలా అంటే చాలా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అనుకోవచ్చు. అదేంటంటే ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్ టాక్ తోనే ఈ లెవెల్లో కలెక్షన్ వచ్చిందంటే బాలయ్య క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోండి. దీనికన్నా ప్రీవియస్ ఫిల్మ్స్ వచ్చేసరికి అన్ని హిట్ అవ్వడం ఈ సినిమాకి అయితే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయితే అయింది అనుకోవచ్చు. నైజాంలో వచ్చేసరికి 20 కోట్ల షేర్ బిజినెస్ కి 20 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనుకోవచ్చు. సో బ్రేక్ ఈవెన్ అయితే అయింది అనుకోవచ్చు నైజాంలో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సీడెడ్, ఇక్కడ వచ్చేసరికి మన నందమూరి ఫ్యామిలీ మొత్తంకి చాలా క్రేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమా వచ్చేసరికి అన్ఫార్చునేట్ గా ఫ్లాప్ అయింది అనుకోవచ్చు. కేవలం 14 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 6 కోట్ల షేర్ అయితే వాళ్ళు వసూలు చేయాలి. ఇంకా మన నార్త్ లో అయితే ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది అని చెప్పుకోవచ్చు. అలా మన తెలుగు స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ టోటల్ గా 60 కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి 85 కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. వరల్డ్ గా చెప్పేస్తా, అంటే ఓవర్సీస్ నార్త్ మొత్తం కలిపి చెప్పేస్తా. సో అఖండ 2 సినిమా ఇప్పటి వరకు వచ్చేసరికి 130 కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి 70 కోట్ల షేర్ దాటింది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 33 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. ఇంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా అఖండ 2 సినిమా కంటే? కొన్ని థియేటర్లు అయితే రన్ అవుతుంది అనుకోవచ్చు. ఏదో కొన్ని థియేటర్లో మన బాలయ్యకి ఎక్కడైతే క్రేజ్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఆ ఏరియాలోనే ఈ అఖండ 2 సినిమా అయితే రన్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మన రాజాసాబ్ సినిమా, ఇంకా మన చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో వచ్చేసరికి రన్ అవుతుంది అనుకోవచ్చు ప్రజెంట్ థియేటర్ లో. ఇంకా మన నవీన్ పోలీస్ షెట్టి ఒక కొత్త సినిమా, ఆ సినిమా కూడా రన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ఈ లెవెల్లో కలెక్షన్ రావడం కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ 1 2 3 4 మూవీతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాస్ అయితే అందుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో మన టైర్ 1 హీరోస్ కూడా గట్టి కాంపిటీషన్ అయితే మన బాలయ్య గారు అయితే ఇస్తున్నారు. సో అఖండ కలెక్షన్ 2 మీద మీరేమనుకుంటున్నారు? 35 డేస్